తెలుసా 8 సంవత్సరాల పిల్లలు కూడా కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారు. అవును, మీరు విన్నది నిజమే. 8 సంవత్సరాల పిల్లవాడు వాంతులు విరోచనాలతో ఇబ్బంది పడుతున్నాడు. అది గమనించిన తల్లిదండ్రులు ఆ అబ్బాయిని హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ ఉన్నటువంటి డాక్టర్ కొన్ని టెస్టులు చేసి ఆ చిన్న పిల్లవాడికి కిడ్నీలో రాళ్లు ఉన్నాయని చెప్పి నిర్ధారించాడు. ఆ తల్లిదండ్రులు మా అబ్బాయికి కిడ్నీలో రావటం ఏంటి అని చెప్పి ఆ డాక్టర్ని అడిగారు. వైద్య పరీక్షలు చేసినటువంటి డాక్టర్ ఆ చిన్న పిల్లవాడిని పిలిచి రోజుకి ఎన్ని లీటర్లు నీళ్లు తాగుతున్నావు అని ఆ చిన్న పిల్లవాడిని అడిగితే ఆ పిల్లవాడు ఆశ్చర్యపోయే విషయాలు చెప్పాడు. రోజుకి ఒక వాటర్ బాటిల్లో సుగర్ నీళ్లు మాత్రమే నేను తాగుతాను అన్నాడు. ఆ డాక్టర్ గారు సుగం మాత్రమే ఎందుకు తాగుతావు అని ఆ చిన్న పిల్లవాడిని అడిగినప్పుడు ఆ పిల్లవాడు చెప్పిన విషయాలు వింటే అందరూ షాక్ అవుతారు. ఎక్కువ వాటర్ తాగడం వలన నాకు యూరిన్ ఎక్కువగా వస్తుంది, అందుకని చెప్పి టాయిలెట్ కి ఎక్కువ సార్లు వెళ్లాల్సి వస్తుంది. మా టీచర్ మాత్రం నన్ను టాయిలెట్ కి పంపట్లేదు, అందుకని చెప్పి నేను ఎక్కువ వాటర్ ని తాగటం మానేశాను అని చెప్పి ఆ పిల్లవాడు చెప్పాడు. తల్లిదండ్రులు చేయాల్సిన పని ఏంటి అంటే వారి పిల్లలు వాటర్ ఎక్కువగా తాగుతున్నారా లేదా అని చెప్పి క్యారీ బ్యాగ్ లో పెట్టినటువంటి వాటర్ బాటిల్ పూర్తిగా తాగారా లేదా అని చెప్పి వారి పిల్లల్ని అడుగుతూ గైడ్ చేస్తూ ఉండాలి. ఉపాధ్యాయులకు నా మనవి, పిల్లలు టాయిలెట్ కి వెళ్తామంటే ఖచ్చితంగా పంపండి. వాళ్ళని టాయిలెట్ కి వెళ్ళనివ్వకుండా అస్సలు ఉంచకండి. ఈ ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే ఒక్క లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి.